క్యాన్సర్ భయంకరమైన వ్యాధి కాదు, ట్రీట్మెంట్ భయంకరంగా ఉంది కాబట్టి క్యాన్సర్ అనేది కూడా పెద్ద భయంకరమైన రోగం కింద పరిగణించబడింది ఈ రోజున. అత్తయ్య గారి పేరు నందం కరుణ కుమారి గారు, వయసు 45 సంవత్సరాలు. తనకు వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్, స్టేజ్ 4లో ఏ, అందులో ఏ అనేది మాకు తెలిసింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కదా, ఇంకా ఏ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యిందో. సో డాక్టర్ గారు చెప్పిన ప్రకారము చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందన్నారు. ఏదైతే కాయ సైజు ఉందో అది బాగా తగ్గింది. నమస్కారం అండి, నా పేరు గోవిందు. నేను హైదరాబాద్లోనే ఉంటాను. ఇక్కడ ఐటీ జాబ్ చేస్తున్నాను. మా వైఫ్ వాళ్ళ మమ్మీ అత్తయ్య గారి పేరు నందం కరుణ కుమారి గారు, వయసు 45 సంవత్సరాలు. తనకు వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్. స్టార్టింగ్లో మేము ఐడెంటిఫై చేయలేకపోయాము. అది బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైందంటే ఒకరోజు అది బయటకు రావడం జరిగింది. సో మేము కొంచెం అనుమానం పడి దాన్ని చిన్న హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు. ముందర చిన్న టెస్ట్ చేయించాం, ఏంటిది పరిస్థితి ఎలా ఉంది ఏంటని చెప్పేసి. దాంట్లో అయితే మాకేమీ తెలియలేదు. ఇది క్యాన్సర్ ఏమో అనుమానం వచ్చి ఆ టెస్ట్ కూడా చేయించాము. చేయించాక వాళ్ళు కూడా చిన్న సిమ్టమ్స్ కనపడుతున్నాయి, వీటిల్లో చిన్న పాజిటివ్ కనిపిస్తుందని చెప్పారు. తర్వాత మేము వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అది ఏదైతే ఉందో దాన్ని చిన్న ముక్క కోసి అది స్టడీకి పంపించడం జరిగింది. అది 1 వీక్ 1 మంత్ టైం పట్టింది. స్టడీ తర్వాత మాకు తేలింది ఏంటంటే స్టేజ్ 4లో ఏ, అంటే స్టేజ్ 4లో 2 ఉంటాయంటండి. అందులో ఏ అనేది మాకు తెలిసింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కదా, ఇంకా ఏ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అయ్యిందో అంతగా ఐడెంటిఫై చేయలేకపోయాము ఆ టైంలో. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ మెడిసిన్ వాడదాము, కొన్ని రోజులు మెడిసిన్ కంటిన్యూ చేశాక మళ్ళీ పెట్ స్కాన్ చేసి ఆ రిపోర్ట్ని బట్టి బెటర్మెంట్ ఇంప్రూవ్మెంట్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటని ఆలోచిద్దామని చెప్పి లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది మా ఊర్లో అంటే నా ఫ్రెండ్, నాకు సీనియరే, తనకి కూడా బ్లడ్ క్యాన్సర్, అంటే ఇక్కడే మెడిసిన్ తీసుకోవడం జరిగింది. నా స్నేహితుడి ద్వారా నేను ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. అతనైతే ఇక్కడే మెడిసిన్ వాడటం వల్ల తనకి కూడా స్టేజ్ 4 బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని విన్నాము. అయితే మా మామయ్య గారు నున్నం జోజీ గారు, ఆయనకి ఆయుర్వేదం మీద బాగా ఇంట్రెస్ట్. సో ఈ మెడిసిన్ ఆయనకి చిన్నప్పటి నుంచి, అంటే వాళ్ళు కూడా చిన్న చిన్న వాటికి వాడుతూ ఉంటారు, హోమియోపతి ఆయుర్వేదం. అందువల్ల ఈ ఇంట్రెస్ట్ వల్ల నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది. జనవరిలో మేము ఫస్ట్ టైం ఈ హైదరాబాద్ వచ్చి ఈ బ్రాంచ్ని సందర్శించాము. డాక్టర్ గారికి అన్ని రిపోర్ట్లన్నీ చూపించాము. సో రిపోర్ట్లు చూపించి మాకు ఈ మెడిసిన్ సజెస్ట్ చేశారు. రోజుకి 3 times 4 ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. సో మేము ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసామండి ట్యాబ్లెట్స్ వేసుకోవడం. అయితే ఫస్ట్ 1 month 2 monthsకి ఫిజికల్గా పేషెంట్లు, అంటే మా అత్తయ్య గారు బాగా ఇంప్రూవ్ అయ్యారు. బాగా అంటే తినదరిగిపోవడం కానీ హెల్తీగా ఉండడం కానీ జరిగింది. సో మేము అంటే ఫిజికల్గా మేము చూస్తున్నాము. ప్రతి మంత్ కూడా బ్లడ్ టెస్టులు చేస్తున్నాము, వాటిలో కూడా మాకు పాజిటివ్గా బాగానే ఉంది. అయితే రీసెంట్గా ఇది జూలై నెల లాస్ట్ శుక్రవారము మేము పేషెంట్కి, అదే మా అత్తయ్య గారికి పెట్ స్కానింగ్ చేయడం జరిగింది. అయితే రిపోర్ట్స్ మాకు చాలా పాజిటివ్గా అనుకూలంగా వచ్చాయి. మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము పునర్జన్మ హాస్పిటల్ వారి సిబ్బందికి. సో మాకు టైం టు టైం ఫీడ్బ్యాక్ కనుక్కోవడం, మెడిసిన్ ఇవ్వడం, మాకు టైం టు టైం ఫోన్ చేయడం, ఎలాగుందని అన్నీ అడగడం, డైట్ ప్లాన్ ప్రాపర్గా చెప్పడము. సో ఏ పూట కాపూట ఎలా తింటున్నారు ఏమిటని మాకు కనుక్కోవడం చాలా సంతోషం అనిపించింది. చాలా థ్యాంక్స్ టు పునర్జన్మ హాస్పిటాలిటీ. సో డాక్టర్ గారు చెప్పిన ప్రకారము చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందన్నారు. ఏదైతే కాయ సైజు ఉందో అది బాగా తగ్గింది. ప్లస్ ఇంకో 2-3 times అంటే కంటిన్యూ చేయండి, నెక్స్ట్ ఫర్దర్గా చూద్దామని చెప్పారు. సో ఇదే విషయం హాస్పిటల్ వాళ్ళు కూడా, సో వాళ్ళు కూడా ఇదే చెప్పారు, కంటిన్యూ చేద్దామని. సో ఇంకా మేమైతే పూర్తిగా ఈ మందుల మీద బేస్ అయ్యి ఉన్నాము. పేషెంట్ చాలా హెల్తీగా ఉన్నారు ప్రస్తుతానికి. అయితే కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. చాలా థ్యాంక్ యూ పునర్జన్మ.